తమిళనాడులో కేవలం 8% మందే ఆహ్, ఇది క్రైస్తవులు ఉన్నారు. కానీ అక్కడ 82% మంది హిందువులు ఉండి కూడా విజయ్‌ని ఎన్నుకున్నారు అన్నటువంటి పాయింట్ హైలైట్ చేస్తున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ని ఎన్నుకుంది హిందువులు కాదా? ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని ఎన్నుకుంది హిందువులు కాదా? తెలంగాణలో కాంగ్రెస్‌ని ఎన్నుకున్నది హిందువులు కాదా? అక్కడ క్రిస్టియన్ పార్టీ అని ఏమన్నా ఆగుతున్నారా? లేదా ముస్లిం సపోర్టర్ అని ఏమన్నా ఆగుతున్నారా? ప్రజలు చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. ఇప్పుడు స్టాలిన్ హిందువే కదా, నాస్తికుడు అన్నాడు. వాళ్ళ ఆవిడ హిందువే కదా, వాళ్ళ అమ్మ హిందువే కదా. ఉదయనిధి స్టాలిన్ మళ్ళీ క్రిస్టియన్ అయ్యాడు. ఇక్కడ వ్యక్తిని బట్టి ఉంటుంది తప్పించి మతాన్ని బట్టి చూడట్లేదు జనం. వ్యక్తి సక్రమంగా ఉంటే, ఇప్పుడు మమతా బెనర్జీ మతానికి అతీతం అంది, ఓట్లేశారు. కేజ్రీవాల్ మతానికి అతీతం అన్నాడు, ఓట్లేశారు. ఈ దేశంలో మెజారిటీ రాష్ట్రాల్లో హిందుత్వాన్ని గౌరవించే వాళ్ళు లేరు. హిందుత్వంతో విభేదించేవాళ్ళు, హిందుత్వ సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన వాళ్ళు మెజారిటీ ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఈ మధ్యన మారుతోంది బీజేపీ వచ్చాక, అంతే తేడా.